వెల్కమ్ సార్. నమస్కారం సార్. సార్ కొంచెం మొత్తం 40,000 టన్నుల ప్లాన్ చేసినాం. గోడౌన్లు కూడా ఇక్కడ 15,000 టన్నులు, లక్ష్మీపేటలో 10,000 టన్నులు, ఆజిపూర్లో 15,000 టన్నులు, మొత్తం 40,000 టన్నులు. ఇప్పుడు మా దగ్గర 7,500 టన్నులు ఒకటి, ఇంకొక 3,000 మొత్తం 10,000 టన్నులు ఉంటాయి. 52-55,000 టన్నులు అయితే ఈ నియోజకవర్గంలో వండే ప్రతి పంటకు మనం ఏ ధర లేకుండా గోడౌన్లో సాగు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనేది పోతున్నాం. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ 20 ఎకరాల కాంపోజిట్ రెసిడెన్స్ స్కూలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్ 1000 అంటే ఒక్కొక్క దానికి 1000 అంటే 4,000 మంది విద్యార్థులకు అకామిడేషను, చదువుకోవడానికి రెసిడెన్స్తో పాటు మొత్తం స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అన్ని రకాల ప్లాన్ చేస్తున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా ఎంబడబడి చేసి వచ్చే అకాడమిక్కి స్టార్ట్ అయితే చేస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూళ్ళు ఒక 5 మాత్రమే ఈ ఫస్ట్కు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. 5 వెళ్ళి ముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు, ఒకటి నేను తీసుకున్నా. ఇక 2 స్కూళ్ళ కోసం కొట్లాడుతాను అందరూ. సో మొదటికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఇచ్చారో అందరికన్నా ముందు ఇది కంప్లీట్ చేసి వచ్చే అకాడమిక్ వెళ్ళి అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం. దీనికి సహకరించిన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు కానీ, లేకపోతే ఆర్డీఓ రాములు గారు కానీ, అమ్మాయి సంధ్యారాణి గారు కానీ, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా డిఈ గారు, ఇంకా పంచాయత్ డిపో ఉన్నాడు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కిషన్ డిఆర్డిఏ పీడి, ఇంకో ఆయన వాళ్ళు మన సైదా గారు, అందరూ వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి దండపల్లి లక్ష్మీపేట మోడల్ స్కూల్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం టోటల్ ఇండియన్స్ అన్ని తీసుకుంటాం ఇన్వెంటరీ చేసి మొత్తం రిపోర్ట్ తయారని చెప్పినాం. దాని తర్వాత ఎవరెవరైతే ఆ స్కూల్కి సంబంధించిన ప్రాపర్టీని
దోషిలో ప్రిన్సిపాల్ కానీ దానికి సంబంధించి ఎవరైనా కానీ వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ను వాళ్ళ రెవెన్యూ యాక్ట్ ఉపయోగించి వాళ్ళ ప్రాపర్టీలు సీజ్ చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర రికవర్ చేస్తాం. ఎందుకంటే కోట్లకు పోతే ఏళ్ళు పడితే రెవెన్యూ యాక్ట్ అంటే మాకు ప్రాబ్లం లేదు, దాని ప్రకారం చేస్తాం. దీనికి సహకరించి పాపం వాళ్ళు కూడా పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా మాత్రం తిరుగుతానికి ఇప్పుడు రైతులకు పోయారు. కానీ అధికారులకు తప్పకుండా కృతజ్ఞతలు. ఈ నియోజకవర్గం కానీ అంటే ఏదైతే మనం ఎన్నికల కన్నా ముందు మాట్లాడినాం మొదటి 3-4 ఇట్లా తీసుకుపోదని, దానికోసం మేము మాకన్నా ఎక్కువ అధికారులు శ్రమ పడతాను, కష్టపడతాను, సహకరిస్తారు. వాళ్ళకు తప్పకుండా నేను నాతో పాటు ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు. తప్పకుండా ఈ ఎజెండా తీసుకొని పోతాను. వచ్చే సంవత్సరానికి ఇది కాకుండా ఈ మండలంలో కడెం నీళ్ళు గూడెం నీళ్ళు కాకుండా ఒక 12 గ్రామాలు 3 ఆమ్లెట్లకు సాగునీటి సౌకర్యం లేదు. దానికోసం 4 లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయినాయి. ఆల్మోస్ట్ ఇంకో వారం 10 రోజుల్లో జీవోలు వస్తున్నాయి. 100 కోట్లతోటి ఒకటేమో గుర్రేవు, 2వ ద్వారక, 3వది గూడెం, 4వది మోదెల. వీటి ద్వారా నా నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. కడెం ద్వారా వస్తాయి, గూడెం లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ 4 లిఫ్ట్లతో ఎక్కడ కూడా ఒక ఇంచు మిగలదు. అన్నిటికీ నీళ్ళు ఇచ్చి వాళ్ళు పండించిన సరుకు గోడౌన్లు ఏర్పాటు చేసి సరైన ధర రైతులకు ఇక్కడ మధ్యలో దళారు వ్యవస్థ లేకుండా ఈ ఐకేపీ వాళ్ళు దేనికి పెడుతున్నారంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సరే ముఖ్యం అందరూ ట్రై చేస్తాను. అందరికన్నా మొదలు మనం స్టార్ట్ చేస్తే మొట్టమొదటి మంచిర్యాల నియోజకవర్గం ఇప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నింటిలో మంచిర్యాల నుంచి మొదలుపెట్టినాం. అంత పార్టీలో మొదలుపెట్టాం, ప్రభుత్వం వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు మంచిర్యాల నుంచి మొదలుపెట్టాం. కాబట్టి ఇది కూడా మంచిర్యాల నుంచి మొదలుపెట్టి చేసేందుకు ఇప్పటికీ సాధించాలని, దీన్ని కూడా ఇంకా ముందు కూడా అధికారులు అందరూ సహకరించి ఈ కార్యక్రమం తీసుకున్నాం. చిత్తతోటి ఒక యజ్ఞం లెక్క చేసి అన్ని కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఈ మండలాన్ని కానీ మిగతా మండలాలు కానీ, ఈ మండలం నా సొంత మండలం కాబట్టి కొంచెం లోపల ఎక్కడ ఉంటుంది ఫీలింగ్, దాన్ని మా లీడర్లు మా ప్రజలంతా ఎక్స్ప్లాయిట్ చేస్తారు నన్ను. కానీ ఉన్నది కాబట్టి చేయక తప్పదు నాకు. మాట్లాడు